అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, కుజస్తంభన ప్రభావం వృషభ రాశి వారి మీదకి ఎలా ఉండబోతుంది కాస్త వివరించండి. తప్పకుండా వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ కుజ మాందాబ్దం కుజ స్తంభన అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే కుజుడు మందగమనంలో ఉన్నప్పుడు కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు రాబోతున్నటువంటి కాలం. ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు వీరికి. ఎందుకంటే మిథునంలో ఉన్నప్పుడు కుజుడు వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎప్పుడు ఫైనాన్షియల్గా అక్టోబర్ 19వ తారీఖు వరకు కొంచెం ఇబ్బందిని ఎక్కువగా గురి చేస్తాడు. గురువు కూడా ఈ సంవత్సరం వీరికి బాగలేడు. కానీ ఈ సంవత్సరంలో వీరికి అక్టోబర్ 19వ తారీఖున ఎప్పుడైతే కుజుడు తన యొక్క ప్రవేశం కర్కాటకంలో నీచత్వం పడుతున్నాడో అది అనుకూలంగా ఉంటుంది. తృతీయంలో ఉండేటువంటి కుజుడు వచ్చేటప్పటికి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్గా రికవరీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అనుకోనటువంటి కార్యాలు అంటే అనుకున్నా ఎంత ప్రయత్నం చేస్తున్నా కానటువంటి కార్యాలు ఇన్ని రోజులు ఏవైతే ఇబ్బంది గురి చేస్తున్నాయో అక్టోబర్ 19 నుంచి బాగుంటుంది. అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రత్వం పొందుతాడు అన్నమాట. కుజుడు ఎప్పుడైతే వక్రత్వం పొందుతాడో ధనస్థానానికి ఫలితం ఎక్కువగా ఇస్తాడు. అంటే ఫైనాన్షియల్ రికవరీ, కుటుంబ జీవనంలో అనుకూలత, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా బాగుండటం, వివాహ ప్రయత్నాల్లో అనుకూలత, ఇవన్నీ పాజిటివ్నెస్ అనేది వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్లో బాగా ఎక్కువగా వస్తాయి. దాని ముఖ్య కారణం వచ్చినప్పటికీ శాస్త్రంలో ఏం చెప్పారంటే వక్రత్వం పొందినటువంటి గ్రహం ఎప్పుడైతే తను ఉన్నటువంటి స్థానంలో పూర్వ రాశిలోంచి ఎక్కడైతే వచ్చిందో ఆ యొక్క ఫలితమే ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానం నుంచి వచ్చింది. అంటే ధనస్థానం నుంచి ఎప్పుడైతే కుజుడు తృతీయంలోకి రాగలిగాడో అక్కడ వక్రత్వం పొందుతున్నప్పుడు ధనస్థానాన్ని ఫలితమే ఇస్తాడు. కాబట్టి కుటుంబ వృద్ధి, వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో గురువు కూడా జన్మరాశిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా ఈ రాశి వారికి వివాహం అనేది జరగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది. సంతాన యోగం అనేది కలగటానికి కూడా అక్టోబర్లో ఎక్కువగా ఉంటుంది. దట్టు డిసెంబర్ 7వ తారీఖు తర్వాత ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఈ రాశి వారికి మొత్తం సానుకూలంగా ఉండదు. ఈ మొత్తం 8 నెలలు మొత్తం సానుకూలంగా ఉండదు. మధ్యలో కొన్ని హడ్డిల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా జనవరిలో వచ్చేటప్పటికి 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు మళ్ళీ కొంచెం ప్రభావం అనేది కొంచెం నెగిటివ్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారి ధనస్థానంలోకి మళ్ళీ తిరిగి వక్రత్వం పొందుతూ ఈ యొక్క కుజుడు రావడం జరుగుతుంది అన్నమాట. వక్రత్వంతోనే ఉంటాడు. ఆ యొక్క మూమెంట్ వల్ల వచ్చేటప్పటికి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్లస్ కుటుంబంలో చిన్న డిస్టర్బెన్సెస్ జనవరి 21 నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాత వీళ్ళకి ఏప్రిల్ 3వ తారీఖున మళ్ళీ వచ్చేటప్పటికి కుజుడు కర్కాటకంలోకి మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ కర్కాటకంలోకి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. అది ఆ అనుకూలత అనేది ఎప్పటిదాకా ఉంటుందంటే రాబోతున్నటువంటి జూన్ 7వ తారీఖు వరకు కూడా కర్కాటకంలోనే ఉంటాడు. కాబట్టి అది కూడా పూర్తిగా వృషభ రాశి వారికి యోగిస్తుంది. నూతనంగా వీరు అనుకున్నటువంటి కార్యాలయాలు కానీ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నా సరే వాటిలో సక్సెస్ అవ్వగలుగుతారు. రాజకీయంగా వీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ఎందుకంటే వృషభ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి ఫలితం అంత కరెక్ట్గా లేదు. వీళ్ళు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటారు. అయితే అవి కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ రావడం కానీ లేకుండా ఉంటే కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో బెస్ట్ పీరియడ్ ఇదే. ఫస్ట్ పీరియడ్ అంతా అది బాగాలేదు. వృషభ రాశి వారికి ఫస్ట్ పీరియడ్ అంతా పోయింది. కాబట్టి వీళ్ళకి మిగిలినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేది మనకు మన సంవత్సరాది మనం చూసుకుంటే రాబోతున్నటువంటి ఏప్రిల్లో దాటిన తర్వాత కూడా వీరికి బాగానే ఉంది. కొన్ని ఇన్ బిట్వీన్ టైమ్స్ అనేవి కొంచెం బాగాలేవు. అంటే జనవరి టు ఫిబ్రవరి పీరియడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వీళ్ళకు రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్న వారికి కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం, ఈ యొక్క రాబోతున్నటువంటి పీరియడ్. రియల్ ఎస్టేట్ కాకుండా మిగతా వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది? కొత్త పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కొత్త పెట్టుబడులు అవకాశాలు కలిసి వస్తాయి వీళ్ళకి. కొత్త వ్యాపారం చేయాలనుకున్నటువంటి వారికి కూడా కొత్తగా అవకాశాలు కలిసి రావటం, ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు, పోలీసు ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వీరికి కూడా మంచి అవకాశాలు కలిసి రావటం అనేది మానసిక ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. అది విద్యార్థులు అలాగే మాస్టర్స్ కోసం విదేశాలు వెళ్ళడం కానీ
లేకపోతే వారు అనుకున్న ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయడం కానీ ఇలాంటి అవకాశాలు ఉంటారు? విదేశీ ప్రయాణ సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి యోగిస్తాయి. డిసెంబర్ 7వ తారీఖు తర్వాత విదేశీ ప్రయాణం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ రికవరీ అనేది బాగుంటుంది అన్నమాట. అది బాగుంటుంది. వక్రత్వం పొందినప్పుడు ఈ యొక్క గ్రహం అనేది ఎక్కువగా వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి వీరికి బాగా జనవరి 21వ తారీఖు వరకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఈ జనవరి 21వ తారీఖు తర్వాత కూడా వీరికి బాగానే ఉంటుంది. జనవరి 21వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 తారీఖు వరకు కొంచెం ప్రభావం అనేది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ టైంలో కొద్దిగా ఎక్కువగా మాట్లాడకుండా కొంచెం సెల్ఫ్ కంట్రోల్గా ఉండగలిగితే ఆ పీరియడ్లో ఇట్ విల్ బి గుడ్ టైం అన్నమాట. ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యపరంగా ఈ రాశి వారు చెప్పినటువంటి కొన్ని బ్యాడ్ పీరియడ్స్లో జాగ్రత్తలు అనేది అవసరం. ముందుగా ఫైనాన్షియల్ రికవరీతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన జనవరి టు ఫిబ్రవరి పీరియడ్ బాగలేదు. ఆ పీరియడ్లో కంపల్సరీగా మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ధనస్థానాల్లోకి వస్తున్నటువంటి కుజుడు వక్రత్వంలో ఉన్న అదే స్థానంలోకి వచ్చాడు కాబట్టి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. తృతీయంలో ఉన్నప్పుడు ధనస్థానాన్ని యోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా సేమ్ స్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం బెటర్ పీరియడ్గా ఇచ్చినప్పటికీ కూడా కొంచెం అంత బాగోదు. అంటే డబ్బు ఖర్చు అవడం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కుటుంబంలోనూ చిరుబుర్లు ఆడడం అనేది కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. అలా గురుగారు, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరు మంచి ఫలితాలు పొందుతారంటారు? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అక్టోబర్ పీరియడ్లో స్పెషల్గా రాబోతున్నటువంటి అక్టోబర్ అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం, ఆశ్వీజ మాసంలో వీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎరుపు పూలతో అమ్మవారిని పూజించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, వాటితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి సింధూరం ఏదైతే ఉంటుందో సింధూరంతో అమ్మవారిని పూజించినా సరే, ఎర్రటి పుష్పాలతో కానీ దుర్గాదేవిని నిత్యంగా పూజించినా సరే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు కొంతమంది శివుడు అంటే చాలా ఇష్టంగా ఉంటారు అన్నమాట. ఎందుకంటే కుజుడు శివుడి యొక్క మానస పుత్రుడిగా చెప్తారన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క ఏదైతే శ్వేతరంధ్రాల నుంచి వచ్చినటువంటి చెమట నుండి పుట్టినటువంటి వాడే కుజుడు అన్నమాట. భూమి నుండి పుట్టినటువంటి వాడు కుజుడు. ఈ కుజుడికి శివుడిని పూజించేటప్పుడు కూడా మనం కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు అన్నమాట. శివుడిని పూజించేటప్పుడు ఆ శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. మంగళవారం పూట శివాభిషేకం చేసుకోవచ్చు. లేకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, సింధూరాన్ని ధరించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. కుజస్తంభన జరగడం ద్వారా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.